హలో గైస్, వెల్కమ్ టు తెలుగు 70mm ఛానల్. సో ఈ రోజు అయితే దీపావళికి ఎన్ని సినిమాలు అయితే రిలీజ్ అయినాయో అంతకు మించి సినిమాలు అయితే ఈ వారం మార్కెట్లోకి వచ్చేసాయి. సో ప్రతి సినిమాకి కూడా ట్రైలర్, టీజర్, మోషన్ పోస్టర్స్, ఇలా గ్లిమ్స్లు కావచ్చు, అలాగే స్నీక్ పిక్స్ అని కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా హై వోల్టేజ్గా అయితే మనకు చూపించడం జరిగింది. అలాగే ఈరోజు వరుసగా రిలీజ్ అవుతున్న సినిమాలకు కూడా మనం రివ్యూ చెప్పేసుకుందాం. అందులో ఇంకొకటి ఈరోజు రివ్యూ ఏంటంటే జీబ్రా మూవీ అనమాట. సత్యదేవ్ ఎంత ఇంటెన్స్ యాక్టరో మనం ప్రత్యేకించి చెప్పవసరం లేదు. ఇచ్చిన ప్రతి క్యారెక్టర్కి 100కి 200% అతను న్యాయం చేస్తాడు. ఎందుకంటే ఓన్లీ మెయిన్ లీడ్ హీరో క్యారెక్టర్సే కాదు, ఏ క్యారెక్టర్ ఇచ్చినా క్యారెక్టర్కి స్కోప్ ఉన్నది ఏ క్యారెక్టర్ అయినా సరే తను తీసుకొని చేయడం జరుగుతుంది. అలాగే మెగాస్టార్ గారి గాడ్ ఫాదర్లో చేసిన విలన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మెగాస్టార్కి ఆపోజిషన్గా చేసిన విలన్ క్యారెక్టర్ చాలా 100కి 200% ఇచ్చారు. ఆ యాక్టింగ్తోనే సత్యదేవ్కి మెగాస్టార్ కాంప్లిమెంట్స్ వర్షం కూడా కురిపించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మనకి సత్యదేవ్ యాక్టింగ్ గురించి, సత్యదేవ్ స్టోరీ సెలక్షన్ గురించి, అలాగే సత్యదేవ్కు ఉన్న ఇమేజ్ గురించి కూడా మెగాస్టార్ మాట్లాడడం జరిగింది. మెగాస్టార్ ఎప్పుడైతే ఈవెంట్కి వచ్చారో జీబ్రా మూవీ ప్రమోషన్స్ ఒక్కసారిగా పైకి వెళ్ళాయనే చెప్పాలి. సో జీబ్రా మూవీ స్టోరీ పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ అండ్ అలాగే సెకండ్ హాఫ్ కుమ్మేశారనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ స్టోరీ పరంగా ఎప్పుడు సత్యదేవ్ ఎంచుకునే కంటెంట్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది. అలాగే జీబ్రా మూవీ కంటెంట్ కూడా ఉంది. సో ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో సత్య అండ్ అలాగే సత్యదేవ్ మధ్యన కామెడీ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయి. సత్య ఒక రేంజ్లో కామెడీ అయితే పండించారు. అలాగే ఇందులో ఫస్ట్ నుంచి ఏదైతే మనం చెప్తూ వచ్చామో సత్యాస్ అయితే చాలా ఉన్నారు జీబ్రా మూవీస్లో అని. అలాగే సత్యదేవ్ గారు, సత్యరాజ్ గారు, డాలీ ధనంజయ్ గారు, ఇలా ప్రతి ఒక్కరు కూడా సినిమాలో వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ని సూపర్ హిట్ చేసే విధంగానే యాక్ట్ చేశారని చెప్పాలి. ప్రత్యేకించి సునీల్ గారు యాక్టింగ్, సునీల్ గారు ప్రతి క్యారెక్టర్ కూడా డిఫరెంట్గా మనకు కనిపిస్తూ వచ్చారు. అలాగే జీబ్రా మూవీలో కూడా ఒక డిఫరెంట్ రోల్లో మనకి కనిపించబోతున్నారు. బ్యాంక్ స్కామ్స్, అలాగే ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడము, మనం బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేయడం, ఈ చుట్టుపక్కల కథ అంతా తిరుగుతూ ఉంటుంది మనకి. అలా ఎలా స్కామ్ చేస్తున్నారు, ఆ స్కామ్ నుంచి సత్యదేవ్ స్కామ్ జరిగిన వ్యక్తులను ఎలా కాపాడగలిగాడు అనేది స్టోరీ అనమాట. అలాగే ప్రియా భవాని సత్య కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కూడా ఎరగదీసేశారనే చెప్పాలి. సెకండ్ హాఫ్లో కూడా మెయిన్గా సత్యరాజ్ గారు, సత్య గారు, అలాగే డాలీ ధనంజయ్ గారు, సునీల్ గారు మెయిన్. సత్యకి కామెడీ ఎలా అయితే ఉందో సునీల్ గారు అలాగే డాలీ ధనంజయ్కి ఒక పార్ట్ అనమాట. సో ఇద్దరు కూడా వాళ్ళకి ఇచ్చిన పార్ట్లో వాళ్ళు చాలా 100% ఇచ్చారు. టోటల్గా చూసుకుంటే సత్యదేవ్ ఇప్పటి వరకు ఏదైతే అనుకుంటున్నాడో యాక్టింగ్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ వచ్చినప్పటికీ ప్రత్యేకమైన గుర్తింపు అనేది నాకు రావడం లేదు. సో అలాంటి గుర్తింపు కోసం నేను చాలా ఎదురు చూస్తున్నాను. అలాగే కొన్ని టిక్ మార్క్స్ కూడా పెట్టుకున్నాను. సో వాటిని అన్నింటినీ కూడా క్లియర్ చేసుకొని ఈ కథ చాలా జాగ్రత్తగా తీయడం జరిగింది అని కూడా చెప్పారు. సో డైరెక్షన్ కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే అయితే అదిరిపోయింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ప్రత్యేకించి థ్రిల్లర్గా ఏదైతే చూపించారో ఈ మూవీని, అందులో ఉన్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే స్క్రీన్ ప్లేలో ఉన్న ఎలిమెంట్స్ కూడా మనకి చాలా బాగున్నాయి. సో టోటల్గా చూసుకుంటే జీబ్రా మూవీ ప్రస్తుతం రిలీజ్ అయిన మూవీస్లో జీబ్రా మూవీ అనేది చాలా బ్లాక్ బస్టర్ అయ్యే హోప్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగుంది. సత్యదేవ్ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది ఈ సినిమాలో. సో టోటల్గా చూసుకుంటే జీబ్రా మూవీ సత్యదేవ్ కెరీర్లో మరొక మైల్ స్టోన్, అలాగే మరొక సూపర్ డూపర్ హిట్గా నిలవబోతుంది. బ్లాక్ బస్టర్ అవుతుంది అనే టాక్ కూడా ప్రీమియర్ షోస్ నుంచి వచ్చిన స్పందన కూడా మనకు అర్థమవుతుంది. టోటల్గా చూస్తుంటే బ్లాక్ బస్టర్గా జీబ్రా నిలుస్తుంది అని అయితే ప్రేక్షకుల నుంచి అయితే మంచి ఆదరణ లభిస్తుంది. టోటల్గా మనం దీనికి 3/5 రేటింగ్ అయితే ఇవ్వచ్చు. సో ఇది జీబ్రా మూవీ రివ్యూ. వీడియో జర్నలిస్ట్ అష్రఫ్తో రాణి, తెలుగు 70mm, హైదరాబాద్.